హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యోని వేగి వ్లాగ్స్ అన్నమాట. ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే కేక్ ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు, సేమ్ బేకరీ స్టైల్ లాగా అనమాట. ఇప్పుడు ఎలాగో ఎండాకాలం సెలవులు కాబట్టి అంత మానవ పిల్లలు ఏదో ఒకటి చేయమని అడుగుతూనే ఉంటారు, ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి. నేనైతే మా బాబు అడిగాడని చెప్పి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో అయితే కేక్ చేసేసాను. ముందుగా అయితే మనం ఏది కొలతకి తీసుకుంటామో కప్ అయినా గ్లాస్ అయినా అదే తీసుకోవాలండి. నేనైతే కూరగిన తీసుకున్నాను. రెండు కప్పులు అయితే మైదా పిండి తీసుకున్నాను. దాంట్లోనే హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ పౌడరు, కొంచెం అయితే బేకింగ్ సోడా వేసుకున్నాక దాంట్లోనే చిటికెడు ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లో 2 ఎగ్స్ అయితే కొట్టుకుని వేసుకోవాలి. ఈ ఎగ్స్ ప్లేస్లో మీరైతే పెరుగు కూడా వేసుకోవచ్చండి. ఎగ్లెస్ కేక్ చేసుకోవాలనుకుంటే పెరుగు వేసుకోవచ్చు, పుల్లటి పెరుగు వేసుకోవాలి, అది కూలింగ్ లేకుండా వేసుకోవాలి. దీంట్లోనే హాఫ్ కప్పు పందారు వేసుకోవాలి. నేను స్వీట్ తక్కువ వేసుకుంటున్నాను. హాఫ్ కప్ అంటే 1 కప్పు మైదా పిండికి హాఫ్ కప్పు పంచదార అనమాట. అలాగనమాట. పంచదార వేసుకుని ఒక అరకప్పు కూడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే కొంచెం కేక్ అనేది గుల్లగా వస్తుంది అనమాట. ఆయిల్ అట్లా స్కిప్ చేయకూడదు, బటర్ నెయ్యి అలాంటివి వేసుకోకూడదు, స్మెల్ లేని ఆయిలే వేసుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ వెల్లుల్లి ఐసెన్స్ వేసుకోండి. ఐసెన్స్ లేకపోతే కనుక 2-3 యాలకులు వేసుకుంటే సరిపోతుంది. వెనిలా ఐసెన్స్ వేసుకుంటే మనం ఎగ్ వేసుకున్నాం కదా, నీచు స్మెల్ అయితే ఉండదన్నమాట అండి. ఇంకా అది మిక్సీ వేసుకున్నాం కదా, మిక్సీ వేసుకున్నది ఏం చేయాలంటే మనం ఇందాక ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా మైదా పిండి, ఇవన్నీటిలో వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా అయితే కలిపేసుకోవాలి. ఒకవేళ ఇది మీకు గట్టిగా అయిందనుకో, మనము ఇందాక ఏ కప్పుతో అయితే అన్నీ కొలుచుకున్నామో ఆ కప్పుతో కప్పుడు పాలు అయితే తీసుకోవాలి. ఇది మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. అలా కనుక లేకపోతే కనుక ఏం చేయాలంటే 1 కప్పు పాలు తీసుకుని కొంచెం వేసుకుంటా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం కలుపుకోవడంలోనే ఉంటుందండి. సేమ్ ఇది మనం దోశకి వేసుకుని బ్యాటర్ ఉంటుంది కదా, అలాగ రావాలి. ఇవి అయితే కాచి చల్లార్చిన పాలు అనమాట. కంటిన్యూగా తిప్పుకుంటూ ఉండాలి, ఉండలేకుండానే. కంటిన్యూగా తిప్పుకుంటూ దాన్ని మత్తు స్మూత్గా రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే తెచ్చుకోవాలి. చూసారు కదా, 1 కప్పు పాలు అయితే పట్టినాయి అనమాట దీంట్లోని. నేను క్రీమ్ కేక్ కూడా చేస్తానండి. పాత ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఆ ఛానల్ పోయిందన్నాను కదా, ఈ ఛానల్లో కూడా మళ్ళీ అయితే కేక్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను త్వరలోనే. చూసారు కదా, ఎలా మిక్స్ చేయగా ఎలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇది మరీ పలుచగా అవ్వకూడదు, అలాగని మరీ గట్టిగా అవ్వకూడదు, పొంగదనమాట అండి. దీంట్లోనే కావాలంటే ట్రూటీ ఫ్రూటీలు కూడా వేసుకోవచ్చు. నేను ట్రూటీ ఫ్రూటీలు అయితే వేయలేదు. ఇంక పొయ్యి మీద అయితే పెట్టుకుని దాంట్లోనే కింద అడిగిన ఇడ్లీ రేకైనా కూరగిన్నైనా పెట్టుకోవాలి. ముందే హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న దాంట్లో మనం ఈ కేక్ది అయితే పెట్టేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, అందుకని చెప్పి నేనైతే ఇలా చూపించేస్తున్నాను. అది వేసుకున్నాక అసలు మూత తీయకూడదు, మీకు వేసాక చూపిస్తున్నాను. ఒక 30 మినిట్స్ అలా వదిలేయాలి. 30 మినిట్స్ వదిలేక మన దగ్గర ఏమైతే ట్రూటీ ఫ్రూటీలు ఇంకా చెర్రీలు అవి ఉన్నాయేమో చూసుకుని 30% అదే 30 నిమిషాలు అయ్యాకనే, ఒక 30 మినిట్స్ అయ్యాకనే అనమాట. ఇంకా చెర్రీ ముక్కలు ఉంటాయి, కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ట్రూటీ ఫ్రూటీలు ఉంటాయి కదా, అవి కూడా పైన వేసాను. ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే కేక్ అనేది పొంగదండి. మనకి పైన కలర్ఫుల్గా కనపడాలంటే ఇలాగే వేసుకోవాలి. ఈ ట్రూటీ ఫ్రూటీలు కూడా వేసేసుకుని ఒక 10 నిమిషాలు అయితే బాగా సిమ్లోనే ఉడకనివ్వాలి. హైలో మాత్రం అసలు పెట్టకూడదండి, కేకు సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. నేను ఇది కేక్ పెట్టినప్పుడు ఇంకా కేక్ ఇది కలిపేసుకుని కేక్ గిన్నెలు వేసుకున్నప్పుడు అది ఎందుకు మిస్ అయిందంటే ఈ లోపలనే స్టాండ్ ఇరిగిపోయిందండి. స్టాండ్ ఇరిగిపోవడం వల్ల నాకు వీడియో తీయడానికి కుదరలేదు. చూసారు కదా, ట్రూటీ ఫ్రూటీలు వేసాక కొంచెం అయితే పచ్చింది. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఇలా టూత్ పిక్ పెట్టామంటే మనకి అంటుకోకుండా రావాలి. లైట్గా అంటుకుంటుంది కాబట్టి ఇంకో 5 నిమిషాలు ఉంచేసాక చూపిస్తున్నాను. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా కేక్ అయితే రెడీ అయిపోయిందో. దీన్ని చల్లారాక ఇంకా కిందకైతే దింపేసుకొని
చుట్టూ అయితే ఇలా చాక్తో అనేసుకుని ఒక ప్లేట్లోకి తిరగవేసుకుని ముక్కలు కట్ చేసుకుని తినేసామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. కేక్ మాత్రం చాలా అంటే చాలా బేకరీ స్టైల్ అని వచ్చిందనమాట. కాకపోతే నేను చల్లారనివ్వలేదు, వేడివేడిగా ఉండగానే కట్ చేసేసాను. అందువల్ల ఇలా పొడి పొడిగా అయినట్టు వచ్చిందనమాట. బాగా చల్లారయ్యాక కట్ చేసుకున్నాం అనుకో పీసెస్ కింద వస్తుంది అనమాట అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం అసలు కేక్ తీయకూడదు. చూసారు కదా దానికి కంటికి అయితే వచ్చింది. ఇలా అయితే ఉన్నది నా కేక్ అయితే. ఫస్ట్ ముక్క మీకే పెడతాను, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేయండి. చూసారు కదా అంత ఫ్లఫీగా వచ్చిందో.